తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి కూడా డీజిల్ పెట్రోల్ బంకు కొరత ఏర్పడుతుందనేటువంటి అనుమానాలతోటి ఒక్కసారిగా ప్రయాణికులు అటు వినియోగదారులు కూడా బంకుల దగ్గర ఒక్కసారిగా గుమికూడడంతో కూడా ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి భారత్ పెట్రోల్ బంకు దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. గత 4 రోజుల నుంచి కూడా అసలు పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుందేమో అన్నటువంటి అనుమానాలు వ్యక్తం అవడంతో ఒక్కసారిగా అటు ప్రయాణికులు అటు వినియోగదారులు కూడా ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొన్నటి వరకు కూడా కొన్ని చోట్ల పెట్రోల్ డీజిల్ లభ్యమైనటువంటి వినియోగదారులు లైన్ లో క్యూ కట్టి కూడా అసలు బైకులు కావచ్చు, అటు పెద్ద పెద్ద వెహికల్స్ కావచ్చు, అటు కార్లు దూర ప్రయాణాలు వెళ్లేటువంటి ప్రయాణికులందరూ కూడా డీజిల్ పెట్రోల్ కొరత ఏర్పడుతుందేమో అన్నటువంటి ఒక అనుమానంతో కూడా ఒక్కసారిగా ఫుల్ ట్యాంకులు చేసుకుని తమ యొక్క ప్రయాణాన్ని చేరుకోవడానికి ఆపశోపాలు పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మళ్లీ పెట్రోల్ డీజిల్ దొరుకుతుందేమోనన్న అనుమానంతో కూడా అవసరానికి మించినటువంటి కొనుగోలు చేసి ప్రయాణికులందరూ కూడా పెట్రోల్ ని డీజిల్ ని కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు కూడా ఇక పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా సరఫరా జరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి కనబడుతుంది అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎందుకు ఈ యొక్క ఒక్కసారిగా క్రౌడ్ ఏర్పడడం బంకుల దగ్గర ఏమనిపిస్తుంది? ఏంటంటే పెట్రోల్ అంతా ఉంది, కానీ ఏమిటంటే పక్క స్టేట్ వాళ్ళు వచ్చి మనకు దగ్గర చూసే వరకు అది భయం పుట్టుకుని పెడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలంపూర్ చౌరస్తా అక్కడ వచ్చి అదర్ స్టేట్ వాళ్ళు వచ్చినందుకు మనకు అంతా అక్కడ బుగులై ఓసారి లీటర్ కాడ ఒక 10 లీటర్లు తీసుకుపోతున్నారు. అంటే బయటి రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది వస్తున్నారనే కదా ఇక్కడ అంతా అదే కరెక్ట్ వస్తున్నది. అంటే పోస్తున్నారా? ఇక్కడ ఉందా, నిల్వ ఉందా పెట్రోల్? అదే ఉన్నప్పుడు ఇప్పుడు పోస్తున్నారు, లేనప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరు కాబట్టి వాళ్ళది ఏం లేదు. ప్రభుత్వానికి కూడా సప్లై మంచి కరెక్ట్ ఉంది. మనమే పబ్లిక్ ఎందుకంటే తొందరపడి ఒక 10 రూపాయలు 1 లీటర్ కాడ 10 లీటర్లు తీసుకొని పోతున్నారు కాబట్టి అది తగ్గదు. ఇది పరిస్థితి చూస్తూనే ఉన్నాం. మళ్ళా ఇక్కడ పెట్రోల్ దొరుకుతుందో లేదో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రయాణికులు వచ్చి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అందుకనే ఇక్కడ డీజిల్ ఎక్కువగా పెట్రోల్ కూడా ఎక్కువగా కొంటున్నాము మించిన దానికని చెప్తున్నాడు. ఒకసారి ప్రయాణికులతో మన సార్ ఎట్లా ఉంది, ఎందుకు క్రౌడ్ పెరుగుతుంది? పెట్రోల్ లేదని అంటే పెట్రోల్ దొరుకుతలేదని చెప్తున్నారు బయట లేదని చూస్తున్నాం మనము విజువల్స్ లో కూడా చాలా మంది కూడా పెట్రోల్ డీజిల్ దొరకదు రాబోయే రోజుల్లో అని చెప్పేసి అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అనుమానాలతో ఎక్కువ మంది కూడా ప్రయాణికులు భయాందోళన చెంది ఇక్కడ ఎక్కువగా నిల్వ చేసుకున్నటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఏం చెప్తారు సార్, ఇక్కడ ఎందుకు ఇట్లా ఎందుకు వస్తున్నారు? పెట్రోల్ లేదంటున్నారు సార్, అందుకు దొరకలేదని పోసుకుంటున్నాం అంతే. 2 రోజులు అయితే కూడా వస్తలేదు చెప్తున్నారు కదా. ఏమో సార్, మరి వీళ్ళు ఏం చేస్తుండ్రో వాళ్ళు తెలుస్తలేదు కదా సార్. పెట్రోల్ అయితే దొరకలేదు అంటున్నారు అంతే. అంటే ఇక్కడ నుంచి బయట సమాచారం వస్తుందా, అట్లా మీకు ఎట్లా తెలుస్తుంది? బయట సమాచారమే వస్తుంది సార్. ఇది అంటే బయట వచ్చేటువంటి సమాచారం మేరకు మాకు పెట్రోల్ డీజిల్ దొరకదేమో అన్నటువంటి అనుమానాలు వ్యక్తం కావడంతో కూడా పెట్రోల్ బంకుల్లో ఒక్కసారిగా ప్రయాణికులు అటు వినియోగదారులు ఒక్కసారిగా క్యూ లైన్ లో కట్టి డీజిల్ పెట్రోల్ ని నిల్వ చేసుకోవడానికి ప్రయాణికులైతే ఇక్కట్లు పడుతూ ఇబ్బందులు పడుతూ పోసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఇక్కడికి పక్కనే ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా వస్తున్నటువంటి బార్డర్ ఏరియా కావడంతో కూడా ఒక్కసారి అల్లంపూరు, గద్వాల, జోగులాంబ, గద్వాల జిల్లాలో కూడా కావచ్చు పెట్రోల్ బంకుల్లో డీజిల్ పెట్రోల్ ని తీసుకుపోవడంతో కూడా ఒక్కసారిగా కొరత ఏర్పడుతుందనేటువంటి అనుమానంతో కూడా ఇక్కడ ఏర్పడుతుంది. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 75% కూడా అన్ని బంకుల్లో కూడా నో స్టాక్ బోర్డులు ఏర్పడతాయనేటువంటి అనుమానంతో కూడా రాబోయే రోజుల్లో కూడా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుంది అనుమానం అనేటువంటి వ్యక్తం కావడంతో కూడా ఒక్కసారిగా వినియోగదారులు అటు ప్రయాణికులు కూడా దూర ప్రయాణాలు చేసేటువంటి ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా ఫుల్ ట్యాంకులు, మరోవైపు గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి ఒక్కసారిగా రైతులు కూడా వరి కోతలు మొదలు కావడంతో డీజిల్ అవసరం ఉన్నటువంటి యాజమాన్యాలు కూడా లీటర్ల కొద్ది క్యాన్లను తీసుకొచ్చి కూడా వాళ్ళ యొక్క డీజిల్ పెట్రోల్ తీసుకుపోయే పరిస్థితులు కనబడుతుంది. ఆ కొరత అనుమానాలు వ్యక్తం కావడంతో ఇటువైపు అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వకపోవడంతో కూడా అటు ప్రయాణికుల్లో అటు వినియోగదారుల్లో గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.